ముద్దుగుమ్మ. ఈరోజు మనందరం మంచి కార్యక్రమం చేసుకున్నాం, మంచి పాటలు పాడుకున్నాం. అలాగే ఫ్రీ బాడీ అనాలిసిస్లో ఒక 20 మందికి బాడీ అనాలిసిస్ చేసి వాళ్ళ పారామీటర్స్ ఎలా ఉందో వాళ్ళకి చెప్పాం. మా న్యూట్రిషన్ సెంటర్లో మాకు చెప్పేది ఏంటంటే, మీరు పక్క వాళ్ళకు వాళ్ళ పారామీటర్స్ ఏంటో, వాళ్ళ హెల్త్ కండిషన్ ఏంటో ఒకసారి చెప్పడం మీకు. సిరిమల్ల నవ్వుల సీతమ్మ ముందుకు రావే ముద్దుల గుమ్మ, సిరిమల్ల నవ్వుల సీతమ్మ ముందుకు రావే ముద్దుల గుమ్మ, ముద్దుల గుమ్మ. దిక్కులు చూడకు రామయ్య, పక్కనే ఉన్నది సీతమ్మ. దిక్కులు చూడకు రామయ్య, పక్కనే ఉన్నది సీతమ్మ, సీతమ్మ. సిరిమల్ల నవ్వుల సీతమ్మ ముందుకు రావే ముద్దుల గుమ్మ, సిరిమల్ల నవ్వుల సీతమ్మ ముందుకు రావే ముద్దుల గుమ్మ, ముద్దుల గుమ్మ. కూర్చున్న నవ్వు సిరివెన్నెల దోచి నాకివ్వు, కొన్నెలు కూర్చున్న నవ్వు సిరివెన్నెల దోచి నాకివ్వు. ఆ వెన్నెలలో నీ కన్నులలో, ఆ వెన్నెలలో నీ కన్నులలో సన్నజాజులేరు కను సన్నజాజులేరు, సన్నజాజులేరు కను సన్నజాజులేరు. సీతమ్మ సీతమ్మ దిక్కులు చూడకు రామయ్య, పక్కనే ఉన్నది సీతమ్మ. సిరిమల్ల నవ్వుల సీతమ్మ ముందుకు రావే ముద్దుల గుమ్మ, ముద్దుల గుమ్మ. కలలో మేలుకుంటావో నా కలలే ఏలుకుంటావో, కలలో మేలుకుంటావో నా కలలే ఏలుకుంటావో. కలలిక మారి కలయికలో నా కనులలో చూచుకుంటావో రామయ్య. వెల్లువలైనది సొగసు తొలివేకు అని మనసు, వెల్లువలైనది సొగసు తొలివేకు అని మనసు. ఆ వెల్లువలో నా పల్లవిలో, ఆ వెల్లువలో నా పల్లవిలో రాగమే పలికించు అనురాగమై పులకించు, రాగమే పలికించు అనురాగమై పులకించు. సీతమ్మ సీతమ్మ దిక్కులు చూడకు రామయ్య, పక్కనే ఉన్నది సీతమ్మ. సిరిమల్ల నవ్వుల సీతమ్మ ముందుకు రావే ముద్దుల గుమ్మ, ముద్దుల గుమ్మ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈరోజు మన అందరికీ ఫ్రీ బాడీ అనాలిసిస్ వెల్నెస్ అంతా మనకు ఇచ్చేశారు. ఈ వెల్నెస్ వల్ల ఎన్ని ప్రయోజనాలు, మన శరీరం ఏ కండిషన్లో ఉందో తెలుసుకోవడానికి మంచి అవకాశం. మనకు ఎక్స్ట్రా ఫ్యాట్ మన శరీరంలో తెలియకుండా మనకు
ఫ్యాట్ ఫామ్ అవుతుంటుంది. ఆ ఫ్యాట్ ఎంత ఉందో, మన హైట్కి తగ్గట్టు మన వెయిట్ ఎంత ఉన్నామో, వెయిట్ లాస్ ఒకవేళ వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళకు వెయిట్ తగ్గించడానికి ఇవన్నీ మనకు అవకాశాలు ఉంటాయి. ఇది ఫ్రీ సూచ్, మనకు ముందు సూచికలాగా ఇది కనపడుతుంది. నాకు జబ్బులు వచ్చిన తర్వాత మనం బాధపడి ఏదో మనం చేసే కంటే ఇది ముందు మన శరీరం ఏ కండిషన్లో ఉంది అనేది చెకప్ చేసుకోవడానికి. ఇప్పుడు మనం ఒక వెహికల్ ఒక సర్వీస్ దగ్గరికి పోతే ఈ ప్రాబ్లమ్స్ ఈ ఉన్నాయని మనకు ఎట్లా చెప్తారో, ఈ వెల్నెస్లో మన శరీరంలో జరిగే ఈ ఫ్యాట్ కానీ హైట్ కానీ ఏ విస్కరల్ ఫ్యాట్ మజిల్ పవరు ఎంత ఉందో దీంట్లో మనకు ఫ్రీగా చేసుకోవడానికి ఇంతకు ముందు మనకి అవకాశం మనకు కల్పించారు గణేష్ గారు. మీరు ఇది తెలుసుకొని మీ శరీరం ఉన్న మీ బాడీ కండక్ట్ చూసుకొని మీ ఆరోగ్యాన్ని కాపాడుకొని తగు జాగ్రత్తలు తీసుకోవాలని మా కోరిక. మన గణేష్ గారు ఈ మ్యూజికల్ ప్రోగ్రాంలో ఇదొక ఉపదేశం ఏంటంటే అందరికీ పరోపకారం. దీనివల్ల వాళ్ళు ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు, నాకు ఏం ప్రాబ్లం లేదు అని బయట పోరు. ఇక్కడ అవకాశం వచ్చింది, అందరికీ చూసుకునే అవకాశం ఇచ్చారు. దాన్ని మీరు గ్రహించుకొని మీకు అవసరమైన దాన్ని మీరు పాటించుకోండి. ఆ వెల్నెస్ ఏంటంటే మనం జబ్బు పడకముందే మన జాగ్రత్త. ఇప్పుడు వెహికల్ మనకు లాంగ్ జర్నీలో పోతుంటే మధ్యలో ప్రాబ్లం వస్తుందని మనం ఏం చేస్తాం, ముందే సర్వీసింగ్ సెంటర్కి తీసుకుపోయి మనం చూపించి, మనం ఇప్పుడు 1000 కిలోమీటర్లు పోవాల్సి ఉంది కాబట్టి మధ్యలో ఏ ప్రాబ్లం రావద్దు అన్నట్టు మనం ఒక వెహికల్ని ఎట్లా చూస్తామో ఈ వెల్నెస్ దీనిది న్యూట్రిషన్ది అదే అన్నట్టు. ఫస్ట్ మన బాడీ ఈఎంఐ మనం చూసుకుంటే మన హైట్కి తగ్గట్టు మన శరీరంలో మనం ఎంత ఉన్నాం, మన హైట్కు దగ్గర ఉన్నామా, ఎక్కువ ఉన్నామా, తక్కువ ఉంటే కవర్ చేసుకోవడానికి, ఎక్కువ ఉంటే తగ్గించుకోవడానికి. చాలామంది ఒబేసిటీతోనే ఎంతమంది చాలా ఇప్పుడు పాదం పడుతున్నారో మనకు చాలా తెలుసు. అటువంటి అవకాశాలు లేకుండా మన శరీరంలో కూడా మనకు తెలియకుండా ఇట్లా బొర్ర రావడం, దాని తర్వాత ఇబ్బందులు పడడం చాలా మనం చూస్తున్నాం. దానికి తగ్గట్టు మనం జాగ్రత్తలు తీసుకోవడానికి దీన్ని అవకాశం కల్పించారు మన గణేష్ గారు. మీరు ఇంకెవరన్నా చేయించుకునేది ఉన్నా సారు ఇంకా ఉన్నారు కాబట్టి మనకు ఇంకో ½ అన్ అవర్ అవకాశం ఉంది. ఎవరన్నా ఉంటో వినియోగించుకోండి, మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోండి. మా కోరిక, మా గణేష్ గారు శ్రీదేవి గారి కోరిక. కోచ్ ఇప్పుడు నేను వారు చెప్పిన ప్రకారంగా నేను 11th ఫిబ్రవరి రోజు 98 ఉన్నా, ఇవాళ 90.8 ఇవాళ మార్నింగ్ నేను కొలుచుకుంటే ఉన్నా. ఇదేంటంటే యావరేజ్గా నేను ఆ మిల్క్ షేక్ అవి వాటిని పాటిస్తూ మనం మామూలు లంచ్లో మాత్రం మన కోరిక ఉన్న ప్రకారం నాన్ వెజ్ వెజ్ అన్నీ మేము తింటున్నాం. ఒక మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మాత్రం నూనె పదార్థాలు ఇవి కాకుండా మిల్క్ షేక్ తాగుతున్నాం. డిన్నర్లో కూడా మనం రాత్రి ఈ మైదా ప్రొడక్ట్స్ నాన్లు ఇటువంటి అవాయిడ్ చేసుకొని, ఇంతకుముందు నాన్ తెప్పించుకొని బటర్ నాన్ అని ఇవన్నీ చాలా తెప్పించుకునే వాళ్ళం. ఇప్పుడు ఏంటంటే మిల్క్ షేక్ తాగి మన శరీరాన్ని కంట్రోల్, యాక్టివ్నెస్. ఇప్పుడు మన శరీరం ఎంత యాక్టివ్ ఉంటుందంటే అది ఇంతకుముందు మన దగ్గరికి పోవాలంటే అబ్బా ఒక 5 నిమిషాలు రిలాక్స్ తీసుకొని వస్తామనే కండిషన్లో ఉండే. కాబట్టి మన ఈ వెల్నెస్ మీరు చేసుకొని పాటించుకొని మీ ఆరోగ్యాలు కాపాడుకోవాలనే మా కోరిక, అంతే. సూపర్గా చెప్పారు యాదగిరి గారు. మేమంతా 6 నెలలు ట్రైనింగ్ తీసుకుంటే ఈ మాత్రం కూడా మాట్లాడలేము. కానీ మీరు వాడి అంటారు చూడండి, మనం వాడితే ఏ న్యూట్రిషన్ అయితే ఉందో, వండర్ఫుల్ బ్రేక్ఫాస్ట్ ఏదైతే బ్రేక్ఫాస్ట్ రీప్లేస్మెంట్ చేసి ఒక పూట ఈ బ్రేక్ఫాస్ట్ తీసుకోవడం వల్ల మనకి ఎన్ని మంచి జరుగుతున్నాయి అనేది చాలా క్లియర్గా చెప్పారు యాదగిరి గారు. నిజంగా సర్వేజన సుఖినో భవంతో అంటారు, అందరూ సుఖంగా ఉండాలి, అందులో మేము కూడా ఉండాలని మంచి ఉద్దేశంతో మా ఈ పాటల కార్యక్రమంలో ఈ వెల్నెస్ అవేర్నెస్ గురించి మేము ఎప్పుడు చెప్తూనే ఉన్నాం. ఎందుకంటే మా ట్రైనింగ్ సెంటర్లో ఏం చెప్తారంటే, మీరు 100 మందికి చెప్పండి, అందులో ఒక్కతను ఈ హెల్త్ తీసుకుంటే మీరు చేసిన దాంట్లో ఫలితం దొరుకుతుందంటారు. ఎందుకంటే అందరూ తొందరగా ఎవరు ఏది నమ్మరు, అది సర్వసహజం. నేను కూడా నమ్మలేదు చాలా రోజులు. ఒక 3 నెలలు నా వెనక ఒకతను మా కోచ్ పడితే 3 నెలల తర్వాత నేను వెళ్ళాను. కాబట్టి మనకు మంచి రోజు రావాలంటారు, ఆ భగవంతుడు ఆ మంచి రోజు మనకిస్తే మనం పోయి జాయిన్ అవుతాం. ఓకే మేడం, థ్యాంక్ యూ. నెక్స్ట్ పెట్టండి. చిలుక క్షేమం. మీరు ఈ న్యూట్రిషన్ సెంటర్ రాకముందు ఇలా స్టేజ్ మీద పాడేటప్పుడు నాకేం చెప్పేవాళ్ళంటే, సార్ ముందు నా పాటలు ఇచ్చేయండి సార్, తర్వాత నాకు ఎనర్జీ ఉండదు సార్ అని చెప్పేవాళ్ళు. అలాగే 7 గంటల తర్వాత మీకు పాట ఇస్తే పలుకుమా అంటే పలుకుమా
ఆ, ఆ. ఆ తర్వాత వాళ్ళు వచ్చేది కాదు ఇది మమతల మేడకు ప్రాకారం. ఓ పండిన కలలకు శ్రీరస్తు, పసుపు కుంకుమకు శుభమస్తు. కనువిని ఎరుగని అనురాగానికి కలకాలం వైభోగమస్తు. కలకాలం వైభోగమస్తు. ఇంటికి పున్నమి జాబిల్లి అందం, ఇంటికి తొలి చూలు ఇల్లాలే అందం. జన్మ జన్మల ఉన్న ఫలముగా జాలువారు పసి పాప నవ్వులే ఆలు మగలకు అందం. ఇది పండిన కలలకు శ్రీరస్తు, పసుపు కుంకుమకు శుభమస్తు. కనివిని ఎరుగని అనురాగానికి కలకాలం వైభోగమస్తు. కలకాలం వైభోగమస్తు. సూపర్ సూపర్గా పాడారు మేడం, వండర్ఫుల్. కొండ మీద సుక్కపోటు, గుండెలోన ఎండపోటు. చెప్పుకుంటే సిగ్గుచేటు, అన్ని తలచుకుంటే సురుకుపోటు. గుండె గతుకు 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 మందిరు, సిగ్గు సిటుకు 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 మందిరు. గుండె గతుకు 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 మందిరు, సిగ్గు సిటుకు 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 మందిరు. కొండ మీద సుక్కపోటు, గుండెలోన ఎండపోటు. పిల్లకేమో కులుకుపాటు, దాని ఒళ్ళు చూస్తే తుల్లిపాటు. గుండె గతుకు గతుకు గతుక్కుమంటుంది, సిగ్గు సిటుకు సిటుకు సిటుక్కుమంటుందా. గుండె గతుకు గతుకు గతుక్కుమంటుందా, సిగ్గు సిటుకు సిటుకు సిటుక్కుమంటుందా. ఓహో పిల్లకేమో కులుకుపోటు, దాని ఒళ్ళు చూస్తే తుల్లిపాటు. గుండె గతుకు 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 మందిరు, యా. సిగ్గు సిటుకు 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 మందిరు. గుండె గతుకు గతుకు గతుక్కుమంటుందా, సిగ్గు సిటుకు సిటుకు సిటుక్కుమంటుందా. ఓ వగలాడి మొగుడొస్తుంటే వెన్నెల పువ్వులు పొయ్యాల, పగలు రేయలనుకుండా పందిరి మంచం నవ్వాల. నిలవంక తెచ్చిన సడి వంపును చుట్టేనా, ఒడిలోన పడవేలే సుడివేసుకు తిరిగేనా. ఓరయ్యో అందగాడా, ఓయ్ సింధులాడే సింధురుడా, సుడులాడే సందిట్లో కవ్వించే కాగిట్లో, సుడులాడే సందిట్లో కవ్వించే కాగిట్లో. వన్నెల చిన్నెల వంపులు సొప్పులు ఆడించేనా, వన్నెల చిన్నెల ఉన్నెల సొప్పులు ఆడించేనా. నా సిక్కుల మొక్కల బుక్కల మీద ఎర్రని పూలి పూయించేనా. కొండ మీద సుక్కపోటు, గుండెలోన ఎండపోటు. చెప్పుకుంటే సిగ్గుచేటు, అన్ని తలుచుకుంటే సిగ్గుపోటు. గుండె గతుక్కు గతుక్కు గతుక్కుమంటుందా, సిగ్గు సిటుక్కు సిటుక్కు సిటుక్కుమంటుందా. గుండె గతుకు 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 మందిరు, సిగ్గు సిటుకు సిటుకు
సిటిక్కు సిటిక్కు మందిరో. సూపర్ సూపర్. రండి, ఏం పాట?